హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ విత్ గోంగూర కర్రీ వండాను. ఎలా వండానో మీరు కూడా చూసేయండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చికెన్ కడుక్కుని అందులో వేసుకున్నాను. ఇది ఫారం కోడి చికెన్, అందుకనే నేను కుక్కర్లో వేస్తున్నాను. చికెన్ అంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 2 నిమిషాలు కుక్కర్ మీద పెట్టేసి మగ్గనిచ్చాను. అలా మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం కలిసేదాకా కూడా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక ఇందులోనే కారం, పసుపు, ఉప్పు వేసేసుకున్నాను. కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకున్నాక దీన్ని బాగా కలుపుకున్నాను. మొత్తం కలిసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే వాటర్ వేసుకున్నాను నేను. ఇలా వాటర్ వేసుకున్నాక నేను కుక్కర్ మీద పెట్టేసుకుని ఒక 10 విజిల్లు వేయనిచ్చాను. ఒక 10 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయిన తర్వాత కుక్కర్ మీద తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నేను ముందుగానే ఉడకబెట్టుకున్న గోంగూరని స్మాష్ చేసి ఇందులో వేసేసుకున్నాను. పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం చికెన్ గోంగూర కలిసే వరకు కలుపుకున్నాను. ఇలా అంతా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 విజిల్ వేయించుకున్నాను. 5 విజిల్ వేయించుకున్న తర్వాత మూత తీసేసాను. ఇదంతా కూడా మంచిగా కుక్ అయింది. అంతే అండి, చికెన్ విత్ గోంగూర రెడీ. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.